బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాస్, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ పీడీ ఫ్రాన్సిస్ తంబి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేందర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. బాల కార్మికత రహిత జిల్లాగా తయారు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలలందరూ చదువుకోవాలనే లక్ష్యంతో విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, పిల్లలు చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ బాలల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకు సంబంధిత శాఖలన్నీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమాచారాన్ని వెంటనే కార్మిక శాఖ అధికారులకు తెలియజేయాలని పౌరులకు సూచించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ పి వెంకటేశ్వరరావు, ప్రొవిజన్ ఆఫీసర్ మోహన్ రావు, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతిప్రియ, బీబీఏ కోఆర్డినేటర్ బి తిరుపతిరావు, ప్యానెల్ సభ్యులు కట్టా సత్యనారాయణ, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నుంచి ప్రత్యేకించి కూడా మన బీబీఏ నుంచి తిరుపతిరావు గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ కింద మన స్టేట్ ఎస్సీపీసీఆర్ నుంచి మెంబర్ రాజేంద్ర గారు కూడా వచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా మన అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా మన పూర్తి మద్దతు ఇచ్చి దీనికి కండక్ట్ చేయమని మరింత చైతన్యం పెంచి అవగాహన కల్పించి చట్టం మీద జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆదేశాలు ఇచ్చున్నారు. అందరి సహకారంతో కూడా ఏలూరు జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నిర్మూలించాలి, బాల కార్మికత్వం అసలు మన సమాజంలో ఎలాగా ఎండ్ అయిపోవాలి, అంతరించిపోవాలి అనే దాని మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లేబర్ డిపార్ట్మెంటు అలాగే చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఎలాగా తయారుగా ఉండాలి, ఎలాగా బాల కార్మికులు గుర్తించాలి, ఎలాగా వాళ్ళని పనిలోంచి విముక్తి చేయాలి, ఎలాగ వాళ్ళని రక్షించుకొని వాళ్ళకి పునరావాసం కల్పించాలి, మళ్ళీ తిరిగి వారి బడిలో కొనసాగించి వారిని విద్య అభ్యసించేలాగా వారి సమగ్ర అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే దాని మీద అన్ని శాఖల సమన్వయం కోరుతూ ఈరోజు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. దానిలో ప్రధానమైనటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జోనల్ జస్టిస్ బోర్డ్స్, ఇంకా ఎవరైతే కన్సర్న్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐసీపీఎస్, చైల్డ్ లైన్ అందరూ కలిసి ఈ చైల్డ్ లేబర్ లేకోకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసుల ద్వారా ఎవరైనా డ్రాప్అవుట్ ఉంటే ఐడెంటిఫై చేసి వెంటనే వారిని స్కూల్లో ఎన్రోల్ చేసే విధంగా ప్రయత్నాలు చేసినట్లయితే 100% ఈ చైల్డ్ లేబర్ను మనం ప్రివెంట్ అండ్ ఎరాడికేషన్ చేసిన అవుతాం తెలియపరుస్తూ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి పొందుతూ మంచిగా చదువుకుని ఈ బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తెలియజేస్తూ ఉంది. ఎక్కడైతే చైల్డ్ లేబర్ని గమనించామో దాన్ని వెంటనే క్వశ్చన్ చేసినట్లయితే కనుక దానికి వెంటనే ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ అవగాహన కల్పించడమే కాదు, దానికి ఒక పరిష్కారం చూసి ఆ పిల్లల్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేలాగా మరి అందరం కృషి చేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాం. కాబట్టి ఈ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ అనే దాని మీద ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా దృష్టి సారించి మన జిల్లా అంతా కూడా మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు, పిల్లలందరూ బడిలోనే ఉండాలి, పనిలో ఉండకూడదు అనే దాని మీద అందరూ కృషి చేయడానికి మరి యొక్క ఈ వర్క్షాప్ని ఈ రోజున ఉపయోగించుకుంటున్నాం అందరము కూడా. మరి ఒక్కసారి ఎటువంటి పనిష్మెంట్లు ఉంటాయి ఏమిటి అనే దాని మీద కూడా అందరము ఓరియంట్ అవ్వడానికి ఈ యొక్క వర్క్షాప్ని ఈరోజు మేమందరం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.